నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను సోనియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్ చూద్దాం. లోక్సభ ఎన్నికలపై బీజేపీ ఫోకస్. ఈ నెల 24న హైదరాబాద్కు నడ్డా. ప్రజాభవన్కు పోటెత్తిన జనం, ఆర్జీలు స్వీకరిస్తున్న అధికారులు. కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టులో విచారణ. తదుపరి విచారణ 2 వారాలకు వాయిదా. పార్లమెంట్ కుదిపేసిన భద్రతా వైఫల్యాల అంశం. లోక్సభ వాయిదా. జ్ఞానవాపి కేసులో అలహాబాద్ కీలక తీర్పు. మసీద్కు సంబంధించి 5 పిటిషన్లు కొట్టివేత. కాసేపట్లో ఐపీఎల్ వేలం. రేసులో 333 మంది ఆటగాళ్లు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో జూనియర్ డాక్టర్ల డిమాండ్లపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో సచివాలయంలో జూనియర్ డాక్టర్లతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ భేటీ అయ్యారు. 3 నెలలుగా స్టైఫెండ్ రాకపోవడంతో సమ్మె నోటీసులు ఇచ్చారు. హాస్పిటల్స్ లో కలిపి 450 మెంబర్స్ ఉంటారు. 3 years వరకు 30 per batch, including all 10 hospitals. It implies that basically your graduation is 250 students. When it's come to PG, this 250 can go to PG or somebody else also come for the PG. A PG third strength very. So standard strength is 250 for the graduation. Postgraduates 450 per batch. అది 10 హాస్పిటల్స్ లో కలిపి 450 మెంబర్స్ ఉంటారు. 3 years వరకు 30 450 per batch, including all 10 hospitals. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో జూనియర్ డాక్టర్ల డిమాండ్లపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో సచివాలయంలో జూనియర్ డాక్టర్లతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ భేటీ అయ్యారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి విశాల్ అందిస్తారు. విశాల్. రాజనరసింహ తెలంగాణ జూనియర్ డాక్టర్ అసోసియేషన్ తోటి భేటీ అయ్యారు. ఇదివరకే ఈ రోజు నుంచి తెలంగాణ వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు నిరవధిక సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. దీంతో అలర్ట్ అయిన రాష్ట్ర ప్రభుత్వం జూనియర్ డాక్టర్లు పిలుపునిచ్చిన ఈ సమ్మెను విరమింపజేసేలా ప్రయత్నాలు మొదలుపెట్టింది. అందులో భాగంగానే ఈ రోజు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ తోటి సచివాలయంలో భేటీ అయ్యారు. ప్రస్తుతం ఇంకా ఈ సమావేశం కొనసాగుతుంది. ముఖ్యంగా జూనియర్ డాక్టర్లు గడిచిన 3 నెలలుగా సంబంధించిన ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, అదేవిధంగా ఫైనల్ ఇయర్ సంబంధించిన స్టైఫండ్ రాలేదని, అదేవిధంగా శాలరీలు ప్రతి నెల ఈ స్టైఫండ్ కి సంబంధించి ఒక ఫిక్స్డ్ డేట్ ఉండాలని, అదేవిధంగా తమకు సంబంధించిన అంటే జూనియర్ డాక్టర్ అసోసియేషన్ సంబంధించి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కి ఒక ప్రత్యేక అధికారిని నియమించాలని, ఇలా ఈ ప్రధాన డిమాండ్లని వాళ్ళు చెప్తూ సమ్మె నోటీస్ ని నిన్న ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ఆ డిమాండ్లని పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. అందులో భాగంగానే ఈ రోజు జూనియర్ డాక్టర్ అసోసియేషన్ తోటి హెల్త్ మినిస్టర్ భేటీ అయ్యారు. ఇక మరి కాసేపట్లోనే ఈ సమావేశం అనంతరం జూనియర్ డాక్టర్ అసోసియేషన్స్ మీడియా తోటి మాట్లాడే అవకాశం ఉంది. ఆ తర్వాత ఒకవేళ చర్చలు సఫలమైతే ఈ జూనియర్ డాక్టర్లు అసోసియేషన్ సమ్మెను విరమింపజేసుకుంటారు, లేదంటే యథావిధిగా కొనసాగించే అవకాశం ఉంది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా 10,000 మంది పైగా జూనియర్ డాక్టర్లు మన ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేస్తున్నారు. హౌస్ సర్జన్లుగా, అదేవిధంగా సీనియర్ రెసిడెంట్లు, జూనియర్ రెసిడెంట్లుగా, ఇలా ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఫైనల్ ఇయర్ ఈ ఇయర్ల వారిగా కూడా
ప్రభుత్వ హాస్పిటళ్లలో వీరు విధులు నిర్వహిస్తున్నారు. ఇక ఈ రోజు సమ్మెకు పిలుపునివ్వడంతో కొంత ముందుగానే అలర్ట్ అయిన ప్రభుత్వం వాళ్ళని చర్చలకు పిలవడం, అందులో భాగంగానే హెల్త్ మినిస్టర్ భేటీ అవ్వడం, ఇవన్నీ కూడా ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఇక మరి కాసేపట్లోనే ఈ సమావేశం ముగిసే అవకాశం ఉంది. ఆ తర్వాత చర్చలు సఫలమయ్యాయా విఫలమయ్యాయా అనేది కూడా మనకి తెలుస్తుంది. సోనీ. రైట్, థ్యాంక్ యూ విశాల్. రైట్, థ్యాంక్ యూ విశాల్. It implies that basically your graduation is 250 students. Yes, sir. When it's come to PG, this 250 can go to PG or somebody else also come for the PG. A PG third strength very good. So standard strength. రైట్, మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టుపై దాఖలైన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయని, వాటిపై సిబిఐతో విచారణ జరిపించాలన్న పిటిషన్ను వాయిదా వేసింది హైకోర్టు. టీపీసీసీ ఎలక్షన్ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ నిరంజన్ రెడ్డి పిటిషన్ వేశారు. భూపాలపల్లి జిల్లా మహాదేవపురం పోలీస్ స్టేషన్లో నమోదైన కేసును సిబిఐకి బదిలీ చేయాలని పిటిషన్లో కోరారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిన అంశంపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు పిటిషనర్. ఈ పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు 2 వారాలకు వాయిదా వేసింది. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టుపై దాఖలైన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయని, వాటిపై సిబిఐతో విచారణ జరిపించాలని పిటిషన్ను వాయిదా వేసింది హైకోర్టు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా లైవ్లో అందిస్తారు. ఉషా. మేడిగడ్డ పిల్లర్ కుంగిన ఘటనపై హైకోర్టులో విచారణ జరిగింది. సుదీర్ఘ విచారణ అనంతరం ఏదైతే పిటిషనర్ నిరంజన్ రెడ్డి వేసినటువంటి పిటిషన్ ని హైకోర్టు ధర్మాసనం పూర్తి వివరాలు అందించాల్సిందిగా ఇప్పటికే ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఫిర్యాదుపై రాష్ట్ర సీఎస్ కు నేషనల్ డ్యామ్ అథారిటీ కూడా రాసింది. ఈ కేసులో మొత్తం కూడా అవకతవకలు జరిగాయి. మొత్తం డ్యామ్ మొత్తానికి సంబంధించినటువంటి ఏదైతే మెటీరియల్ ఉందో ఈ మెటీరియల్ మొత్తం కూడా నాణ్యతా ప్రమాణాలు లోపించాయన్న కోణంలోనే పిటిషనర్ తరపు వాదించడం జరిగింది. ప్రభుత్వం తరపు సిఎస్ కి సంబంధించి నేషనల్ డ్యామ్ అథారిటీ ఇప్పటికే లేఖ రాసింది కాబట్టి మొత్తం మీద ఈ కేసుకి సంబంధించి మేడిగడ్డ ప్రాజెక్ట్ లో భారీగా అవకతవకలు జరిగాయి. దీనికి సంబంధించి ప్రభుత్వం వెంటనే దీన్ని సిబిఐకి అప్పగించాలి అన్న కోణంలోనే పేర్కొనడం జరిగింది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే 2 వారాల పాటు వాయిదా వేసినట్టుగా హైకోర్టు తెలుస్తుంది. ఇప్పటికే ఈ మేడిగడ్డ ప్రాజెక్టు మీద ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. ఐపీసీ 427 సెక్షన్ 3 PDPP కింద కేసు నమోదు చేశారు. నేషనల్ డ్యామ్ సైన్స్ అథారిటీ వాళ్ళు కేసులు వచ్చిన ఏదైతే డ్యామ్ కూలిన సంఘటనలో వెంటనే నేషనల్ డ్యామ్ అథారిటీ అలాగే లోకల్ ఏదైతే ప్రాజెక్టు నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా దాన్ని సమీక్షించడం జరిగింది. మొత్తం డ్యామ్ కి సంబంధించినటువంటి మెటీరియల్ కి సంబంధించి ఈ మొత్తం కూడా నాణ్యతా ప్రమాణాలు లోపించడం వల్లే ఈ డ్యామ్ కూలిపోయింది. దీనికి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అవకతవకల వల్లే ఇది మొత్తం జరిగిందన్న కోణంలోనే ప్రభుత్వం తరఫున ఏదైతే నిరంజన్ రెడ్డి వాదించడం జరిగింది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఈ కేసుకి సంబంధించి 2 వారాల లోపు సిఎస్ మొత్తం ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి ఆధారాలతో సహా ఇవ్వాలి అనుకోవడంలో 2 వారాల వరకు అయితే వాయిదా వేసినట్టుగా తెలుస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అమలులోకి తెచ్చిన మహాలక్ష్మి పథకం ద్వారా తమ కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ స్కీమ్ ద్వారా మహిళలు లబ్ధి పొందుతున్నారు, కానీ వేలాది కుటుంబాలు నష్టపోతున్నాయని వాపోతున్నారు. కాబట్టి పథకం గురించి పునరాలోచన చేయాలి, లేకపోతే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తమ గురించి కూడా ప్రభుత్వం ఆలోచించాలని వేడుకుంటున్నారు. బస్ భవన్ ముట్టడికి గ్రేటర్ ఆటో యూనియన్ పిలుపునిచ్చింది. దీంతో బస్ భవన్ దగ్గర పోలీసులు మోహరించారు. మహిళలకు ఉచిత ప్రయాణం ద్వారా తాము నష్టపోతున్నామని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ బస్ భవన్ దగ్గర ఆందోళనకు దిగారు. రైట్కి ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి విశాల్ ఫోన్లో అందిస్తారు. విశాల్, తెలంగాణలో అమలవుతున్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సర్వీస్ను నిరసిస్తూ ఆటో డ్రైవర్లందరూ కూడా బస్ భవన్ ముట్టడికి పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఆటో డ్రైవర్లందరూ కూడా తెలంగాణ బస్ భవన్ ముందు ఇక్కడ బైఠాయించి వాళ్ళు నిరసన తెలుపుతున్నారు. ముఖ్యంగా వారి డిమాండ్లు ఏందనేది కూడా వారిని ఒకసారి అడిగి తెలుసుకుందాము. అన్న, ఏంటి మీ ప్రధాన డిమాండ్లు ఏంటిది అసలు? వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కొత్తగా వచ్చిందో కాంగ్రెస్ ప్రభుత్వం, వారు ఎన్నికల హామీ ఇచ్చినట్టు ఏదైతే మహిళలందరికీ కూడా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అనేది వారు ఇచ్చే ముందు ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో సుమారు 8 లక్షలకు ఏదైతే ఆటో డ్రైవర్లు ఉన్నారు, ఈరోజు వాళ్ళ కుటుంబాలతో కలిస్తే సుమారు 40 లక్షల మంది ఉపాధిని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నది ఈరోజు. కాబట్టి మేమేం చెప్తున్నామంటే, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మహిళలకు ఉచిత బస్సు సర్వీస్ ఏదైతే రద్దు చేయాలని ఫస్ట్ డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మన సీఎం రేవంత్ గారు ఏమంటున్నారంటే, సంవత్సరానికి 12,000 రూపాయలు ఆటో డ్రైవర్కి ఇస్తాం. మేము అడిగితే ముష్టి అడుగుతలే, మేమంతా కష్టపడి పనిచేస్తాం, మాకు ఉపాధి దెబ్బతీయకని చెప్తున్నాం. మీరు ఇచ్చే 12,000 మాకు అవసరం లేదు, మా ఉపాధిని దెబ్బతీయకండి. మహాలక్ష్మి పథకాన్ని రద్దు చేయాలంటున్నారు, కానీ అదే మహాలక్ష్మి పథకం ద్వారా ఈరోజు ఎన్నో లక్షల మంది మహిళలు దాన్ని ఆదరిస్తున్నారు. వాళ్ళు కూడా ఎంతో ఆనందాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. అంటే అదే దాన్ని ఎట్లా చూస్తారు? వాస్తవంగా మీరు కొన్ని క్లిప్సే చూస్తున్నారు, సోషల్ మీడియా చాలా క్లిప్స్ వస్తున్నాయి. ఈరోజు మహిళలు కొంతమంది ఏదైతే తెలివి ఉన్నవాళ్ళు లేకపోతే ఆలోచన చేసిన మహిళలు ఏదైతే ఉన్నారో, మాకు ఉచిత బస్ సర్వీస్ ఎందుకు ఇస్తున్నారు? ఎందుకంటే ఈరోజు ఉచిత బస్ సర్వీస్ ఇచ్చినట్లయితే రేపు ఆ డబ్బులు మళ్ళీ ఈ ప్రజల మీదే పడుతుంది, తెలంగాణ ప్రజల మీదే పడుతుంది. కాబట్టి వాళ్ళకి చాలామంది సంతోషంగా లేదు. ఇది ఆలోచన చేయాలి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉచితం ఇచ్చేది కాదు, రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ప్రజలకు ఉపాధి కల్పించాలా. ఆ ఉపాధి ఇస్తే అతను ఒక నలుగురు పోషించగలుగుతాడు. ఈ ఉపాధినే దెబ్బతిస్తే అతను ఏ విధంగా బతకాలా, లేకపోతే ఆటో కార్మికులందరూ కూడా ఉరేసుకొని సావాలని ఈ ప్రభుత్వం ఒకసారి పథకం తీసుకొచ్చిందంటే దాన్ని మళ్ళీ రద్దు చేయడం అనేది అది కష్టము. అంటే అది కాకుండా ఇంకా మీ ప్రత్యామ్నాయంగా ఇంకా మీరు ఇంకేం అడవాలనుకుంటారు? అదే కరెక్టే, మీరు అన్నది కరెక్ట్. రద్దు చేయొద్దు అంటున్నావు. ఓకే, మీరు మహిళలు ఉచితంగా ఇవ్వండి, మాకేం అభ్యంతరం లేదు. మిగతా రాష్ట్రంలో ఉన్న అందరికీ ఉచితంగా ఇవ్వండి. కాకపోతే ఈ ఆటో కార్మికులకి ఉపాధి కల్పన చేయి. ఈరోజు ప్రభుత్వం అనేక శాఖల్లో, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఏదైతే కార్లని, ట్యాక్సీని, బైక్ ఇది హైర్ చేసుకుంటుంది, మమ్మల్ని కూడా ఆ విధంగా హైర్ చేసుకోండి. ఆటోలను కూడా మీ యొక్క ప్రభుత్వ శాఖలో విలీనం చేయండి. ఈరోజు ఆర్టీసీ అంటున్నారు, ఆర్టీసీ వేల కోట్ల అప్పుల్లో ఉన్నది. మీరు ప్రభుత్వాన్ని విలీనం చేసుకుంటున్నారు, మమ్మల్ని కూడా ఆర్టీసీలో మిలియన ప్రభుత్వాలు మిలియన మాకు కూడా ఫ్రీ సర్వీస్ పెట్టండి, మీరే జీతాలు ఇవ్వండి మాకు. అది కూడా మేము కోరుతున్నాం. మీరు ప్రభుత్వాన్ని, ప్రభుత్వ సంస్థల్ని నష్టపరిచి ఈ ప్రజలకు ఉపాధి ఏదైతే మేలు చేయాలనుకుంటున్నా, లేకపోతే ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకొని పోయి మంచి చేసి రాష్ట్రంలో ఉపాధి కల్పించి సోమేరిపోతులు కాకుండా ఉపాధి కల్పించి మంచి పౌరులకు తీర్పిదిద్దాలని ఆలోచన చేస్తాం. మీరు ఎప్పటి నుంచి ఆటో డ్రైవర్గా చేస్తున్నారు? గతంలో మీకు ఎంత వచ్చేది సంపాదన, ఇప్పుడు ఎంత వస్తుంది? నేను సుమారు 25 ఏళ్ళు అయిందన్న డ్రైవింగ్ చేసుకొని. ఎట్టి పరిస్థితులు నేను వదులుకోలేను ఇప్పుడు, ఎందుకంటే మాకు అలవాటైన పని కాబట్టి మేము వేరే పని చేసుకోలేము. ఇంట్లో గొడవలు అవుతున్నాయి. రోజు మేము కనీసం ఇంటికి 400-500 రూపాయలు తీసుకునేటోళ్ళము. ఇవాళ రోజు 50-100 రూపాయలు తీసుకునే పరిస్థితి వచ్చింది మాకు. ఈఎంఐ ఎట్లా కట్టుకోవాలి? బైక్ ఈఎంఐ, ఆటో ఈఎంఐ ఉంటాయి. కొంతమంది ఆటో డ్రైవర్ కిరాయికి తీసుకొచ్చిన బండ్లు ఉంటాయి, దానికి మెయింటెనెన్స్ ఉంటుంది, గ్యాస్ పోయాలి, ఇంట్లో సరిదిద్దాలి అన్ని వస్తువులకు. మాకు ఏదైనా ఎమర్జెన్సీలు అవసరం ఉందనుకోండి, 1 గంట 2 గంటలు పోయినా ఒక 200 సంపాదించుకొని వచ్చి ఇంట్లో ఉండే మహిళలకు పైసలు చేతిలో ఇచ్చే అవసరం ఉండే అప్పుడు మాకు. ఇప్పుడు లేదు, మాకు గొడవలు అవుతున్నాయి. ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా తమ ఆటో డ్రైవర్లందరికీ కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి తమకి మేలు జరిగేలా చూడాల్సిన అవసరం, బాధ్యత ఉందని కూడా ప్రభుత్వాన్ని వారు కోరుతున్నారు. ప్రస్తుతం ఇది బస్ భవన్ ముట్టడి దగ్గర ఆటో డ్రైవర్లు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ సుధాకర్తో విశాల్, స్వాతంత్ర న్యూస్. Yeah.
నగరిలో ఎవరికి టికెట్ ఇచ్చినా తనకు అభ్యంతరం లేదని చెప్పారు మంత్రి రోజా. తాను జగన్పై సైనికురాలని చెప్పారు. చంద్రబాబు ఓటమి భయంతోనే 2 స్థానాలలో పోటీ చేస్తానని సర్వేలు చేపించుకుంటున్నారని చెప్పారు. టీడీపీ నాయకులు వైసీపీపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. తిరుమల శ్రీవారిని మంత్రి ఆర్కే రోజా వీఐపీ విరామ సమయంలో దర్శించుకున్నారు. ఆమెకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర ప్రజలు బాగుండాలని, జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకున్నానని మంత్రి రోజా చెప్పారు. ఎప్పుడు తిరుమలకు వచ్చి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న స్వామివారి ఆశీస్సులతో రెట్టించిన ఎనర్జీతో ఆరోగ్యంతో మళ్ళీ ప్రజాసేవ చేసే అవకాశం ఉంటుంది. సో అందుకే ఎప్పుడు అవకాశం ఉన్నా భగవంతుడు పిలిచినా వచ్చి దర్శించుకొని వెళ్ళటం మీరందరూ కూడా చూస్తున్నారు. సో మన రాష్ట్రం బాగుండాలి, జగనన్న మళ్ళీ మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి, ఈ రాష్ట్ర ప్రజల సమస్యలన్నీ దూరమై అందరూ కూడా సంతోషంగా ఉండాలి, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు మీరు పేపర్ తిప్పేసి చూస్తే తెలుస్తుంది. ఎవ్రీ డే గడప గడపకి పల్లె నిద్ర చేస్తూ ఏ విధంగా ప్రజలకి అభివృద్ధి కార్యక్రమాలు భూమి పూజలు చేస్తూ తిరుగుతున్నారో మీరు చూస్తున్నారు. అలాగే క్యాబినెట్ మీటింగ్స్ కానీ లేదా పార్టీ కార్యక్రమాలు ఏవైనా కూడా ఎప్పుడూ ఫస్ట్ వరుసలో నేనే ఉంటా. అండ్ ఈరోజు పచ్చ ఛానళ్ళు తెలుసుకోవాల్సింది ఒక్కటే, వాళ్ళు ఎంత దిగజారిపోయారంటే వాళ్ళకి 175 కాన్స్టిట్యున్సీలో క్యాండిడేట్లు పెట్టడానికి క్యాండిడేట్లు లేక వైఎస్ఆర్సీపీలో ఎవరైనా గొడవ పడితే బాగుంటుంది, ఎవరికైనా సీట్ ఇవ్వకపోతే బాగుంటుంది, మన పార్టీకి వస్తే వాళ్ళకి ఇద్దామని గోతికాడ గుంటనక్కల్లా. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో డిసెంబర్ 23న వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఇవాళ కోయిల్ ఆల్వార్ తిరుమంజనం కార్యక్రమం నిర్వహించారు. ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించారు. శుద్ధి పూర్తయిన తర్వాత స్వామివారిని ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కారణంగా అష్టదళ పాద పద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది. సాధారణంగా సంవత్సరంలో 4 సార్లు కోయిల్ అల్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. ఉగాది, ఆదివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమం నిర్వహిస్తారని ఆయన తెలిపారు. ఏకాదశి సందర్భంగా అంతకుముందు ఆనవాయితీగా జరిగేటువంటి కోయిల్ ఆల్వార్ తిరుమంజనం అత్యంత ఘనంగా వైభవంగా ఆలయంలో నిర్వహించటం జరిగింది. ప్రతి సంవత్సరము 4 సార్లు కోయిల్ ఆల్వార్ తిరుమంజనం అనగా శుద్ధి కార్యక్రమం దేవాలయం అంతా కూడా పవిత్రమైనటువంటి సుగంధాలతో ఆలయాన్ని శుభ్రపరిచి స్వామివారికి ఆ గోడలకు ఏ రకమైనటువంటి ముప్పు రాకుండా ఉండటంలో ఇది ఒక భాగంగాను ఆలయ ఆధ్యాత్మిక వైభవాన్ని మరింతగా పరిమళభరితం చేయటానికి గాను ఈ కార్యక్రమాన్ని వేల సంవత్సరాలుగా చేస్తున్నారు. ఈ రోజున ఈ కార్యక్రమం అత్యంత దివ్యంగా జరిగింది. పవిత్ర వైకుంఠ ఏకాదశి. తమిళనాడులో వర్షం బీభత్సంతో 6 మరణించారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. 4 జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఇప్పటికీ వేలాది ఇళ్లు నీటిపాలయ్యాయి. తిరునల్వేలి జిల్లాలో హెలికాప్టర్ ద్వారా బాధితులు ఆహారం పొట్టాట్లు అందజేస్తున్నారు. దక్షిణ తమిళనాడులో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. కన్యాకుమారి, తిరునల్వేలి, తుత్తుకూడి, తెన్కాసి జిల్లాలో జనం వర్షాల కారణంగా నానా కష్టాలు పడుతున్నారు. పుదుక్కోటై, కరైకాల్, ఉత్తర తమిళనాడు చెదురు మరుదు వర్షాలు పడుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. రాజధానిలో గవర్నర్ అధికారులతో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్తో పాటు ఆర్మీ అధికారులతో పరిస్థితి సమీక్షించారు. నిర్విరామంగా సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పడవల్లోనే జనాలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. దక్షిణ తమిళనాడుతో పాటు గల్ఫ్ మన్నార్, కోమరియన్ ప్రాంతం, లక్షద్వీప్తో పాటు అరేబియా సముద్రం దక్షిణ ప్రాంతంలో ఈదురుగాలులు వీస్తున్నాయి.
గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచడంతో మత్స్యకారులు చేపలు పట్టేందుకు సముద్రంలోకి వెళ్లవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. కోవిడ్ JN.1 వేరియంట్ ప్రబలుతున్న నేపథ్యంలో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఈ మేరకు ఆ శాఖ కార్యదర్శి సుధాంష్ పంత్ అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు. ఇటీవల కాలంలో కేరళ లాంటి కొన్ని రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు పెరిగాయని, ఇదే సమయంలో కొత్త వేరియంట్ ప్రభావం పెరిగిందని పేర్కొన్నారు. అందువల్ల అన్ని ప్రభుత్వాలు తగిన నియంత్రణ చర్యలు చేపట్టాలని సూచించారు. కరోనా కొత్త వేరియంట్ కేసులు దేశవ్యాప్తంగా పెరుగుతుండటంతో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. కరోనా చికిత్సలకు నోడల్ కేంద్రంగా ఉన్న గాంధీ ఆసుపత్రిలో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయి. ఎప్పుడు రోగులు వచ్చినా చికిత్సలు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు తెలిపారు. ఇందుకు సాధారణ రోగుల కోసం 30 పడకలు, గర్భిణుల కోసం మరో 20 ప్రత్యేకంగా కేటాయించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు మన వద్ద అలాంటి కేసులు బయటపడలేదన్నారు. కేరళలో ఒమిక్రాన్ సబ్ వేరియంట్ JN.1 కేసులు పెరుగుతున్న దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. ఈ దృష్ట్యా గాంధీ ఆసుపత్రిలో సైతం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ వేరియంట్లో జ్వరం, ముక్కు కారడం, గొంతు నొప్పి, తలనొప్పి లక్షణాలుంటాయి. కొంతమందిలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తున్నాయి. ముఖ్యంగా వృద్ధులు, దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ముఖ్యంగా వృద్ధులతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారు గుంపుల్లోకి వెళ్లకపోవడం, మాస్క్ ధరించడం అవసరమన్నారు. కేసులు పెరిగితే మళ్లీ టెస్టులు చేసేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. చైనా వాయువ్య గన్స్ కింగ్ హై ప్రావిన్స్లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 6.2గా నమోదైంది. దీని తీవ్రతతో పలు భవనాలు నేలమట్టం కాగా సుమారు 116 మందికి పైగా మృతి చెందారు. 400 మందికి పైగానే గాయపడినట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుత విపత్తు నేపథ్యంలో చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ రంగంలోకి దిగి అధికారులను అప్రమత్తం చేశారు. రాత్రి సమయంలో ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనతో రోడ్లపై పరుగులు తీశారు. భూకంపం దాటికి ఇప్పటి వరకు 6,381 ఇళ్లు నేలమట్టమైనట్లు తెలుస్తోంది. చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రోడ్లు ధ్వంసమయ్యాయి. ఎల్లో రివర్ పైన వంతెన బీటులు ఆరింది. సహాయక బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. ఇవి బులెటిన్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.